నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు మ్యామ్. బికాస్ ఆఫ్ వాళ్ళ విధుల్ని డిస్టర్బ్ చేస్తూ వీళ్ళు ధర్నా చేస్తున్నారు అనే కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దాని గురించి అదే గుంటూరులోని పట్టాభిపురం దగ్గర కదా. అంటే మీరు సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మేము పెట్టిన వాళ్ళ మీద కూడా మీరు కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి అంటూ వాళ్ళు ధర్నా చేశారు. అంటే వైసీపీ వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబుకి పని పాట లేదు, ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు ఎలాగ నియోజకవర్గంలో ఆయన తిరగలేడు గట్టిగా. ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదైనా గుడ్ లుక్స్ లో ఉండాలన్నా, రిమార్క్స్ తెచ్చుకోవాలన్నా, మంచి రిమార్క్స్ ఏదో ఒకటి ఇట్లాంటివి చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళని తిట్టినా, లేదు తెలుగుదేశం వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడినా, లేదు తెలుగుదేశం వాళ్ళని కొట్టినా కూడా ఆయన ఆనందపడతాడు. అంటే కూటమి నేతల్లో ఎవరిని కొట్టినా, అంటే ఈవెన్ కార్యకర్తలను కొట్టినా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది పెద్ద వైరల్ అయిపోయింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆగ్రహవేశాలను చవి చూశారో అందరూ, దాని తర్వాతే కదా టకటక ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అది తప్పు కాదు. నన్ను అడిగితే అసలు అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలు వేయాలి. అంటే ఒళ్ళు కొవ్వెక్కి అహంకారంతో చేసే వాళ్ళని ఎవరిని కూడా, అంటే ఆడవాళ్ళని కించపరిచేలాగా, అందులో ఎస్పెషల్లీ మైనర్ బాలికల్ని, 14 ఏళ్ల లోపు వాళ్ళని కావచ్చు, 14 ఏళ్ళు పైబడిన వాళ్ళని కావచ్చు, అంటే వాళ్ళ అభశుభం తెలియని వాళ్ళు 14 ఏళ్ల లోపు వాళ్ళ గురించి అంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది చాలా మంచి పని. మనం అడిగితే ఒక బోరుగడ్డ కావచ్చు, ముఖ్యంగా వాడు మాట్లాడిన మాటలకి వాడిని ఏం చేసినా తప్పులా. ఇంకొకటి ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళతో వచ్చిన పెద్ద తలనొప్పి అండి. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఓ బీసీ కార్డు, లేకపోతే ఓ ఎస్సీ కార్డు, కులం కార్డు తీసుకొచ్చేసి, అంటే వాళ్ళ కులాలను బట్టి తప్పులు చేస్తారా? కాదుగా. కాదు కదా. మనిషి తన అవసరాల కోసమో, లేదు తనకి కొవ్వెక్కో, లేకపోతే తను వాళ్ళని కించపరచాలనో మాట్లాడతాడు తప్ప, నేను ఈ కులానికి చెందిన వాడిని కాబట్టి నేను ఇలా మాట్లాడతాను ఎవ్వడు అన్న. కాబట్టి మీకు తప్పు చేసినప్పుడు తెలియని కులం అరెస్ట్ దాకా వచ్చేసరికి ఎందుకు కులం కాడు గుర్తుకొస్తుందని మనం ప్రశ్నిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటేనండి, అసలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇంకా రాజకీయ సన్యాసం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పోలవరం గురించి ఏమీ తెలియదు, ఒక మినిస్టర్ గా చేశాడు ఆయన, చంద్రబాబుని కమెంట్ చేస్తాడు. అసలు పోలవరం గురించి నీకేంటి అవగాహన ఉంది? పోలవరం గురించి నీకు తెలియదు, నీ శాఖ గురించి నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా ఏంటి? ఎంతసేపు చంద్రబాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం, వీళ్ళకి తెలిసిన విద్యలు ఇవే. ఇవాళ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే మీరు ఇంత బాధపడుతున్నారే, మీరేం చేశారు 5 ఏళ్ళు? అసలు మీ సోషల్ మీడియాని ఎందుకు కంట్రోల్ చేసుకోలేదు మీరు? అంటే ఎవరి మీదైనా నెగిటివ్ పోస్టులు పెట్టి వాళ్ళని తిడితే మీరందరూ ఆనందించారా? ఇవాళ మీ దాకా వచ్చేసరికి నొప్పి తెలుస్తుందా మీకు? ఇప్పుడు ఇవాళ వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు, సీమరాజా పేరు తీసుకొచ్చి, లేకపోతే మరొకళ్ళ పేరు తీసుకొచ్చి, అవసరమా నీకు? ఎవడు తప్పు చేస్తే వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, మీరు సలహాలు ఇవ్వక్కర్లా. ఇవాళ అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటేనండి, సొంత అల్లుడి సంగతి చూసుకోమనండి, అల్లుడే వ్యతిరేకమయ్యాడు. కూతురు జీవితాన్ని చూసుకోమనండి, నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకో, నీకెందుకు రాష్ట్ర రాజకీయాలు? రాష్ట్ర రాజకీయాల్లో నీకు ఇంక మనుగడ లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏమయ్యాడు, కొడాలి నాని ఏమయ్యాడు, మీరందరూ ఎట్లా పెట్టలేకపోయి ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు మీరందరూ? కాబట్టి ఇవాళ మనం ఒకటే చెప్తున్నామండి వైసీపీ వాళ్ళకి, ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి, మీరు ఇంకా రాజకీయాలు చేయకండి, ఇంకా పనికిమాలిన రాజకీయాలు చేయొద్దు. ఇవాళ మీకు నోటీసులు అందాయి అంటే అందుతాయి, మీరు అరెస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లా. ఇలాంటి వాళ్ళు అసలు కొంతకాలం జైల్లో ఉంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటారేమో, నియోజకవర్గాలు కూడా కాస్త బాగుపడతాయి. ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటారు. ఇప్పుడు అడుగడుక్కి వీళ్ళు ఇలాగ ఆటంకాలు కలిగిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు చెయ్యరు, మమ్మల్ని చేయనివ్వరు అనే ధోరణిలో ఉంటుంది అది. కాబట్టి అంబటి రాంబాబుకి నోటీసులు ఇవ్వటం కాదండి, అంతటితో సరిపెట్టకుండా అరెస్ట్ చేస్తే సుఖంగా ఉంటుంది. అంటే మీరు అన్నట్టు కరెక్ట్ మ్యామ్. ఇలా విధులకి అడ్డంకి కలిగిస్తూ ఉంటే పాపం వాళ్ళు చేసేది వాళ్ళు చేయరు, వీళ్ళు ఎలాగో ఏమి చేయకుండానే వచ్చారు, అందుకనే కదా ప్రజలు రిజల్ట్ చూపించారు. అయినా సరే మళ్ళీ ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది కదా. దీని గురించి అంటే ఇవాళ వైసీపీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి, వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు, లీడర్షిప్ అనేది సరిగా లేదు. ఇవాళ మీరు చూసుకుంటే కనుకైతే కడప విషయంలో, పులివెందుల విషయంలో ఇవాళ అవినాష్ రెడ్డి మీదే అనుమాన పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.
అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పులి అనుకునే ఒక జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ దిక్కు లేకుండా ఉంది. ఇంకా వీళ్ళందరూ ఎంత అండి ఆఫ్టర్ ఆల్ కదా. అవును అంటే కరెక్ట్. పార్టీ అనేది కకావికలం అయిపోతుంది. ఇవాళ అసలు మనం నమ్మశక్యం కాని విషయం ఏంటంటే నీటి సంఘం ఎన్నికలు జరిగాయి కదా పులివెందుల కడపలో. అక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఎప్పుడూ లేనిది ఇవాళ పులివెందుల్లో కడపలో తెలుగుదేశం వాళ్ళు బాగా వేయగలిగారు. కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. సో దీంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఆగ్రహావేశాలతో ఉన్నాడు అవినాష్ రెడ్డి మీద. మనం ఎందుకు చెప్తున్నామంటే అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తే ఈ రోజు కంట్రోల్ చేయలేకపోతే తన నియోజకవర్గాన్ని రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కంచుకోట లాంటి ఒక పులివెందులు కావచ్చు కడప కావచ్చు ఈ రోజు తెలుగుదేశం అందులో అడుగు పెట్టగలిగిందంటే ఇంకా వాళ్ళకి మనుగడ లేదనే కదా అర్థం. అందుకని ఈ చిన్నా చితక వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి మార్గాలు లేవండి వేరే పార్టీలోకి. ఇటు జనసేన తీసుకోదు, ఒకవేళ సామాజిక వర్గం ఒకటైనా కూడా ఆయన చేజేతిలో చేసుకున్నాడు. ఇటు తెలుగుదేశంలోకి రాలేడు, వైసీపీలో ఆయనకి ఎక్కడా కూడా మనుగడ లేదు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగేదో తమ ఉనికిని చాటుకోవటం కోసం ఇలాంటి చిన్న చిన్న ధర్నాలు చేస్తూ ఉంటారు, ఏదో వార్తల్లోకి ఎక్కాలని చూస్తూ ఉంటారు. దాని ద్వారా ఎవరు జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటాడేమో అనుకుంటారు.